బాలిక విద్యను ప్రోత్సహించి అన్ని రంగాలలో మహిళలు అగ్రగామిగా నిలవడానికి ఆత్మబలంతో చైతన్యవంతులు కావాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారిని ఎస్ సుభాషిణి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం లాలా చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిఆర్ఎన్టీల జిల్లా అధ్యక్షుడు ఎం రఘునాథ్ అధ్యక్షతన జరిగిన సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పురాణ కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మహిళలు అన్ని రంగాలలో అగ్రగాములుగా ఉంటూ అద్భుత విజయాలు సాధిస్తున్నారని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని పాఠశాలలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఆల్సా కోఆర్డినేటర్ ఎస్తేర్ రాణి, హైకోర్టు అడ్వకేట్ ఆర్ ప్రవీణ్ కుమార్ మహిళలు ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేక్ కోసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఆర్ఎన్టీలంతా పాల్గొన్నారు. అలాగే రంగంపేట మండలం చండ్రేడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సత్యవతి స్వగృహంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించి కేకు కోశారు. అనంతరం మహిళలకు విందు భోజనం జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు గరిమెళ్ల అరుణ, లలిత, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మహిళలందరూ కూడా మనము అన్ని రంగాల్లోని ఈరోజు మనం చూస్తే జాతీయ స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలో కూడా మహిళలు చాలా ముందుకిటూ కుటుంబాన్ని మరి చాలా మంచి ఫ్యామిలీని నడిపిస్తూ అదేవిధంగా బయటకు వచ్చి సమాజంలో కూడా మంచి ఉన్నత గౌరవప్రదమైన స్థానంలో మనం అందరం కూడా ఉన్నాము. మరి మహిళలు మీ అందరికీ తెలుసు, మన పురాణాల నుంచి కూడా మహిళలకు చాలా మంచి అత్యున్నతమైన సముచిత స్థానాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా మనం అందరం చెప్పుకుంటాం, ఏమని ఒక అర్ధనారీశ్వరు ఉన్నారంటే ఆయనలో సగ భాగాన్ని మరి ఆ యొక్క భార్యకి కేటాయించారు. అదేవిధంగా మనము ఈ యొక్క సెలబ్రేషన్స్ అంటే ఇయర్లీ వన్స్ సెలబ్రేషన్స్ కాకుండా మన దగ్గర ఉన్న పిల్లల్ని అదేవిధంగా చుట్టూ ఉన్న సమాజంలోని ఈ మధ్య కాలంలో చాలా కొన్ని విషయాలు అంటే ముఖ్యంగా సోషల్ మీడియాకి దట్టు ఆడపిల్లలు టీనేజ్ వయసు ఉన్న పిల్లలు ఎడిక్ట్ అవ్వడం చూస్తాం. అది మన పిల్లలు అవ్వచ్చు, మన పక్క పిల్లచ్చు, స్కూల్ పిల్లలు అవ్వచ్చు. కాబట్టి అంటే వాళ్ళకి ఆ యొక్క అడల్సెంట్ వయసులోని ఏది తప్పు ఏది రైట్ కూడా తెలియట్లేదు. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో కూడా మనం చాలా ప్రోగ్రామ్స్ సమగ్ర నుంచి మనం చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. డ్రగ్ అబ్యూస్కి సంబంధించి కానీ, అదేవిధంగా టీజింగ్కి సంబంధించి కానీ, టొబాకో ఫ్రీకి సంబంధించి కానీ అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాము. మరి అందులో భాగంగా ముఖ్యంగా ఆడపిల్లలు సేఫ్టీగా వెళ్ళాలి, సేఫ్టీగా రావాలి. అంటే ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని మరి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పని ప్రదేశంలో కానీ, లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ ఇంకా మనకి బయటకు వచ్చింది చాలా తక్కువే. మనకి బయటికి రానివి చాలా ఇంకా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మహిళని ఎక్కడున్నా కూడా గౌరవంగా ఒక చెల్లిగా వాళ్ళు మరి ట్రీట్ చేస్తూ మరి పురుషుల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చినప్పుడు కూడా ఇంకా కొన్ని కారణాలు వాళ్ళకున్న అలవాట్ల వల్ల కానీ, వాళ్ళు కొంతమంది సైకలాజికల్గా కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా చాలా చోట్ల ఈ యొక్క అగాయిత్యాలకి బాధపడుతున్నారు. సైకలాజికల్గా కూడా వాళ్ళకి మనము కొంచెం మార్గదర్శకంగా కూడా ఉండాలని కోరుకుంటే యాక్ట్ని కానివ్వండి, లేకపోతే ఇంట్లో మనకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని కానివ్వండి, మనం పిల్లల్ని కూడా ఏ విధంగా పెంచాలి ఆడపిల్లలు అనే దాని మీద కూడా మనం ఒక అవగాహన చేసుకుంటే ఈ కాలంలో ఉన్న పిల్లలు చాలా వరకు పట్టకుండా ఉంటారు. అంటే మనకిచ్చిన స్వతంత్రాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అందువల్ల మనం కూడా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి విద్యార్థిని కూడా మనం తీర్చిదిద్దవలసిన బాధ్యత మనకుంది.